మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. రాత్రికాల ప్రార్థన మనందరి జీవితాలకు ఎంతో ప్రాముఖ్యమై ఉన్నది. ప్రతి ఒక్కరము కూడా ఉదయకాలం నుంచి రాత్రికాల సమయం వరకు మనల్ని కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించి రాత్రికాల సమయాన్ని ప్రార్థనాపూర్వకంగా మరి ప్రభువు చెంతకు చేరి ప్రార్థించినప్పుడు రాత్రంతా మనకు దేవుడు కాపుదలగా ఉంటాడు. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. గడిచిన కాలమంతా కాచి కాపాడినందుకు మీకే కోట్ల స్తోత్రములు. మరి ప్రభువా, ఈ నూతన దినమును ప్రసాదించి ఉదయకాల సమయం నుంచి ఇప్పటి వరకు మీ రెక్కల చాటున భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకే కోట్ల స్తోత్రములు. ప్రభువా, ఈ రోజంతా కూడా తండ్రి, ఏ కీడు, ఏ శాపం, ఏ ఆపద మా మీదికి రాకుండా, ఏ సాతాను శక్తుల ప్రభావాలు మా మీద పడకుండా మీరెక్కల చాటున భద్రపరిచి కాచి కాపాడినందుకు మీకే కోట్ల స్తోత్రం నాయనా. ప్రభువా, మరి రాత్రికాల సమయాన్ని మీ చేతులకు అప్పచెప్తున్నాం తండ్రి. ఉదయకాల సమయం నుంచి ఇప్పటి వరకు మాలో మీ కాయసకరమైన మార్గములు, తలంపులు, చూపులు, మాటలు, ఆలోచన, ప్రవర్తన, నడవడిక ఏ మూలన ఏ రూపంలో మాలో ఉన్నా కూడా వాటన్నిటి విషయమై తండ్రి మమ్మల్ని క్షమించమని, మన్నించమని ప్రార్థిస్తున్నాం. మాలో నుంచి సమస్త కీడులను తొలగించమని, నీ కాయాసకరమైన మార్గములను తొలగించమని ప్రార్థిస్తున్నాం. నీకు ఇష్టమైన బిడలముగా, నీకు ప్రియమైన బిడలముగా ఎలా జీవించాలో మాకు నేర్పించండి నాయన. నీ వాక్యానుసారంగా, నీ చిత్తానుసారంగా ఎలా జీవించాలో మాకు నేర్పించండి నాయన. మీ ప్రేమ కలిగి ఎలా జీవించాలో మాకు నేర్పించండి ప్రభువా. అనుక్షణం ఆలోచన చెప్పండి నాయన. మీ దైవిక జ్ఞానం దయచే ప్రభువా. ఈ లోకపు జ్ఞానం వెర్రితనము నాయన. నీ దైవిక జ్ఞానం నాకు మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభు, ఈ సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడలల్లో ఎవరు తండ్రి ప్రభు అనారోగ్యంగా ఉన్నారో వారందరినీ కూడా దర్శించమని, వారందరినీ కూడా మీ హస్తంతో ముట్టమని ప్రార్థిస్తున్నాం. బలహీనులని బలపరిచే దేవుడో నువ్వే నాయన. కృంగిన వారిని లేవనెత్తే దేవుడో నువ్వే. ఇదిగో నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని పలికిన దేవుడు. స్వస్థత నీకు శీఘ్రముగా లభించునని సెలవిచ్చిన దేవుడు. నేను నీకు ఆరోగ్యము కలగజేస్తానని వాగ్దానము చేసిన దేవా, నిశ్చయముగా బలహీనంగా ఉన్న ప్రతి ఒక్కరిని అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మీ అమూల్యమైన ప్రశస్తమైన పరిశుద్ధ రక్తం ప్రోక్షించి ప్రతి ఒక్కరిని నాయన స్వస్థపరచండి, ప్రతి ఒక్కరిని బలపరచండి. ప్రతి రకమైన బలహీనతలోంచి విడుదల దయచేసి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అదే రీతిగా ఈ సమయంలో తండ్రి ఎంతమంది బిడ్డలు ఆర్థిక సమస్యల్లో ఉన్నారో, అప్పుల బాధల్లో ఉన్నారో వారందరినీ కూడా అప్పుల బాధల్లోంచి విడుదల దయచేయండి. ఆర్థిక సమస్యలోంచి విడుదల దయచేయండి. ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఎంతమంది తండ్రి ప్రభు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారో, ఎంతమంది తండ్రి దిగులుతో ఉన్నారో, ఎంతమంది వేదనతో ఉన్నారో, ఎంతమంది కన్నీరు కారుస్తున్నారో వారి కన్నీటిని తుడవమని ప్రార్థిస్తున్నాము నాయన. తండ్రి, నీవు తండ్రి నీ గుప్పిలి విప్పి, నీ ఆకాశపు వాకిలి విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ప్రతి ఒక్క బిడల పట్ల కుమ్మరించమని బంగారు పాదాలు పట్టి బ్రత్మాలు వేడుకుంటున్నాను. దేవా, నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చేయవు అని వాగ్దానం చేసిన దేవుడవు. మిమ్మల్ని ఆశీర్వాదానికి వారసులగటకే పిలిచి ఉన్నా కానీ శాపగ్రస్తులుగా పిలవలేదని సెలవిచ్చిన దేవుడు. మరి నిశ్చయముగా నాయన ఆర్థిక సమస్యలతో అల్లాడిపోతున్న బిడ్డల్ని కనికరించి వారికి నాయన అప్పులు తీర్చుకునే మార్గాన్ని సరళం చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల పొందుకొని సమృద్ధికరమైన శ్రేష్టమైన జీవితం జీవించే కృప దయచేయండి నాయన. తండ్రి, ఏ ఒక్కరూ కూడా తండ్రి ప్రభు అప్పులతో నాయన తండ్రి సన్నగిల్లిపోవడానికి వీల్లేదు. అప్పుల బాధలతో తండ్రి కృంగిపోవడానికి వీల్లేదు. అప్పుల బాధలతో తండ్రి నశించిపోవడానికి వీల్లేదు. ప్రభువా, నీ బిడ్డల్ని నువ్వు తండ్రి తలగా ఉంచుతావు కానీ తోకగా ఉంచవు నాయన. అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబెడతావు కానీ తండ్రి అనేకులకు తండ్రి ప్రభువా హేళనగా నాయన నిలబెట్టవు నాయన. దయచేసి నాయన నీ బిడ్డలు తండ్రి ఎవరైతే ఆర్థిక సమస్యల్లో ఉన్నారో, నీ మీద ఆధారపడుతూ నీ వైపు సహాయం కొరకు ఎంతమంది బిడ్డలైతే ఎదురు చూస్తున్నారో వారందరినీ దీవించండి, వారందరినీ ఆశీర్వదించండి, వారి చేతి పనులను దీవించండి, వారు చేసే ప్రయత్నాల్లో విజయం దయచేయండి. వారు వెళ్తున్న మార్గాలలో మీరు తండ్రి తోడుగా ఉండండి, వారు చేస్తున్న ప్రయత్నాలలో మీరు తోడుగా ఉండండి. తండ్రి, మీరే తండ్రి సమస్తమును సృష్టించిన వాడు, ఉన్నది లేనట్టుగా లేనిదున్నట్టుగా చేయగలిగిన గొప్ప దేవుడు నువ్వే. కంటికి కనపడని ఊహ కందని అద్భుత ఆశ్చర్య కార్యములు కనురెప్పపాటు చేయగలిగిన దేవుడు నువ్వే. నిశ్చయముగా ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఉన్న ప్రతి కష్టాన్ని తొలగించమని, ఆర్థిక సమస్యలోంచి విడుదల దయచేయమని, అప్పుల బాధల్లోంచినైనా విడుదల దయచేయమని, క్షేమకరమైన సమృద్ధికరమైన జీవితం ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం.
నాయన ఈ సమయంలో యవనస్తులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎంతమంది యవనస్తులు తండ్రి యవన శరీరేచ్ఛలకు గురవుతున్నారో వారందరినీ కూడా ముట్టండి. వారందరినీ కూడా తండ్రి సాతాను బంధకాల్లోంచి కట్లలోంచి విడిపించి నీ బిడ్డలుగా ప్రతిష్ఠించుకోమని ప్రార్థిస్తున్నాం. యవనస్తుడు యవన కాలమందు తొట్టిల్లుతాడని నీ వాక్యం సెలవిస్తుంది. మరి నీ మీద ఆధారపడుతున్న కుటుంబాలు నైనా నిన్ను ఆశ్రయించిన బిడ్డలలో ఎవరు కూడా ఏ యవనస్తుడు కూడా నశించిపోవడానికి వీల్లేదు తండ్రి. ప్రభు నిన్ను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై లేదని సెలవిచ్చిన దేవుడు. ఇదిగో మీరు నా యొద్దకు వస్తే మీ యొద్దకు నేను వస్తానని సెలవిచ్చిన దేవుడు. నిశ్చయంగా యవ్వనస్తుల్ని తండ్రి ప్రభు నీ కాడి మోసేవారుగా, నీ సన్నిధికి వచ్చేవారుగా, తల్లిదండ్రులకు లోబడి జీవించేవారుగా, నీ వాక్యానుసారంగా నీ చిత్తానుసారంగా జీవించేవారుగా ప్రతి ఒక్కరిని బలపరచమని స్థిరపరచమని వారిని నాయనా నీవే మార్చుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. చంటి బిడ్డల మూలకను వృద్ధాప్యున్న తల్లులు తండ్రులు ఎంతమంది ఉన్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలు దయచేయండి, సుఖమైన నిద్ర దయచేయండి నాయన. క్షేమకరమైన తండ్రి ప్రభు జీవితం దయచేయండి నాయన. తండ్రి ప్రభు మరి రాత్రంతా సుఖమైన నిద్ర సమాధానం నాయన తండ్రి నాకు తండ్రి ప్రభు నా కుటుంబానికి నాయన ప్రార్థనలు ఏకీపిస్తున్న బిడ్డలకు వారి కుటుంబానికి సకల పరిశుద్ధులందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరలా వేకువ జాముని రేయి మొదటి జాముని లేచి ప్రార్థించే స్తుతించే ఆరాధించే జీవితం మాకందరికీ దయచేయండి. మాలో ఉన్న నిద్రాశక్తిని ఆసక్తి విషయంలో మాంద్యత్వాన్ని తొలగించు నాయన. నీ వాక్యానుసారంగా నీ చిత్తానుసారంగా జీవిస్తూ ప్రతిదినము వేకోజాముని రేయి మూటి జాముని లేచి మీతో సహవాసం చేస్తూ మీ నుంచి వచ్చే ప్రతి దీవెన ఆశీర్వాదం పొందుకొని ఈ లోకంలో అనేకులకు మాదిరికరంగా మీ నామానికి మహిమకరంగా జీవించే జీవితం మా అందరికీ దయచేస్తురమ్మని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొని పొందియున్నాం పరమ తండ్రి. ఆమేన్.